అర్థం చేసుకో విజయ, నాకే పెళ్ళొద్దు. పెళ్ళే వద్దా పార్వతి? పిచ్చిగాని పట్టిందా? అఖిలాండేశ్వరి మేడం, దేవా సార్ ఇద్దరు కలిసి ఫైనల్ చేసిన సంబంధం ఇది. నువ్వు కాదంటే చంపేస్తారు. ప్రాణం పోసేటోళ్ళు అట్ట చేస్తారా? శివ నీలో ప్రాణం పోశాడు. నువ్వు అలా చూస్తున్నావు, నిజంగా నాతో మాట్లాడినట్టే ఉంటుంది తెలుసా? యు నో వన్ థింగ్, నేను ప్రతి విషయం అమ్మతో షేర్ చేసుకునేవాడిని. ఇప్పుడు కొన్ని విషయాలు నీతో పంచుకుంటున్నాను. You've become a part of my life. Of course, నువ్వు శివ ఊళ్ళో పుట్టిన ఆర్ట్వే కావచ్చు. నాకైతే నిజంగా నువ్వు ఉన్నావేమో అనిపిస్తుంది. పెళ్లి గిల్లి ఏం వద్దనిపిస్తుంది. అయ్యను గన్ని నాకు ప్రాణం పోసిన అమ్మగారిని, దారి చూపించిన పెద్దబాబు గారిని, అందరినీ వదిలి వెళ్ళిపోవాలంటే నాకు చేత కాదు విజయ. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆడపిల్ల అన్నాక అత్తారింటికి వెళ్లాల్సిందే పార్వతి.